వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు ఎం మాలికొండారెడ్డి కోరారు. భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 1న నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఆరోగ్య శాఖ, ప్రజాప్రతినిధులు, పౌర సంస్థలు కలిసి ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం శారీరక, మానసిక, సామాజిక పరంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు. దేశంలో ముఖ్యంగా రక్తహీనత సమస్యను అధిగమించేందుకు సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వైద్య వృద్ధికి వన్న తెచ్చిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ బీసీ రాయ్, డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ నార్మన్ బెద్యోల్, డాక్టర్ ద్వారకానాథ్ కోడ్నీస్ వంటి మహనీయుల సేవలను స్ఫూర్తిగా తీసుకుని వైద్యుల అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని మాలికొండారెడ్డి కోరారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. జూలై 1వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జాతీయ డాక్టర్ల దినోత్సవం కూడా జరుపుకుంటుంటారు. అయితే జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భం ఏమిటంటే, డాక్టర్ బీసీ రాయ్ భారతరత్న అవార్డు పురస్కారం అందుకున్న వ్యక్తి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆయన భారతదేశంలో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడానికి తన జీవితాంతం వైద్య వృత్తిని చేపట్టిన మహానుభావుడు కాబట్టి ఆయన పుట్టినరోజునే జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. కానీ WHO ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగిన వాడే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎదుగుతాడని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సమాజంలో వివక్ష ఉండి, అసమానతలు ఉండి, పేదరికం ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎదగలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఉండే వైద్య కళాశాలలు కానీ, వైద్య విద్యార్థులు కానీ, డాక్టర్లు కానీ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడం మా బాధ్యత అనే లెక్కలో వాళ్ళు కనుక ఓన్ చేసుకొని అంకిత భావంతో సేవలు అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి వాళ్ళు కృషి చేయాలా. అట్లాగే ప్రభుత్వాలు కూడా వ్యాధులు లేకుండా అంటే లైఫ్ స్టైల్ వ్యాధులు తెచ్చుకున్నారు, కొనుక్కొచ్చుకునే వ్యాధుల వల్ల మనుషులు ఆరోగ్యవంతం కోల్పోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి స్ట్రెస్, ఒత్తిడి లేకుండా సమతుల్యమైన ఆహారం తీసుకొని వ్యాధి నిరోధక శక్తి పెంచుకొని రక్తహీనతను అధిగమించగలిగితే భారతదేశంలో ఎవరికీ కూడా వ్యాధులు రావు. వ్యాధులు కనుక నిర్మూలించగలుగుతాము. అదేవిధంగా వ్యాధులను నివారించాలి అంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అట్లానే ప్రభుత్వంలో కష్టజీవులు, శ్రమజీవులు వీళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కష్టార్జితంలో 40% కార్పొరేట్ వైద్యశాలకి ధారాగతం చేస్తున్నారు. అందుకని ప్రభుత్వ హాస్పిటల్ని బలం చేయాలి, నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. నెల్లూరులో ఉన్న ప్రజా వైద్యుడు డాక్టర్ రామచంద్రారెడ్డి గారు తన జీవితాంతం పేదవాళ్ళ వైద్యుడిగా, ప్రజా వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి స్ఫూర్తితో డాక్టర్లందరూ కూడా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వాళ్ళ సేవలు ఉండాలి. సామాజిక బాధ్యతగా తీసుకొని వ్యాధులు లేని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించడానికి వాళ్ళందరూ కూడా చైతన్యపరిచి దానికి యొక్క భారతదేశ ప్రభుత్వాలు కూడా ఓన్ చేసుకొని ప్రభుత్వ హాస్పిటల్ కూడా నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరుతున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు
086262455167.